నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. తెలంగాణలో రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతుంది. ఒకవైపు బీసీ డిక్లరేషన్ అనుకుంటూ, మరొకవైపు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, స్థానిక సంస్థలని, జిహెచ్ఎంసీ అని ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణలో ఎన్నికలకి సెమీఫైనల్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మారింది. సో మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. బైపోలు మరొక 4 నెలల్లో జరగబోతుంది. దీనికి సంబంధించి అన్ని పార్టీల నుంచి నాయకులు అయితే కచ్చిఫ్లు వేసుకొని కూర్చున్నారు. ఇదే తరుణంలో కాంగ్రెస్ లిస్ట్ అయితే ఒక 10 మంది వరకు ఉంది. ఇందులో భాగంగా ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి కె ఉపేందర్ రెడ్డి, హైదరాబాద్ గంధాయ సంస్థ చైర్మన్ మనతో ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నారే? బాగున్నావే. ఏం ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బైపోల్ వస్తుంది, ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? ఏం చెప్తుంది అసలు? కాంగ్రెస్ పార్టీ గెలవాలనే గట్టి నిర్ణయంతో ఉన్నాం, గెలుస్తాం కూడా మేము. ఎందుకంటే రేవంత్ అన్న చరిష్మా అంత బాగుంటుంది. ఆయన మాట ఒక్కసారి ఇక్కడ మీటింగ్ పెడితే అవతల పార్టీలన్నీ డిపాజిట్లు కూడా వస్తాయో లేవో నాకైతే అనుమానం. అవి అంత గట్టిగా ఉంటుంది పోటీ. అందులో నాటువంటి ఉపేందర్ రెడ్డి కనుక టికెటే ఇస్తే ఇక్కడ సీఎం గారు బరాబర్ నేను ఇక్కడ 1,00,000 మెజార్టీతో గెలిచే ఓపికే నాకు అంత సత్తా ఉంది ఇక్కడ. ఎందుకంటే 45 సంవత్సరాల నుంచి మీరు గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్నారు. అవును. మీరు ఆల్రెడీ పోస్ట్లోనే ఉన్నారు. అవును. మళ్ళీ టికెట్ ఏంటి? మీ వాళ్ళు చాలా మంది కాసు కూర్చున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే పెద్ద పెద్ద కచ్చిఫ్ వేసుకుని కూర్చున్నారు. వాళ్ళంతా ఇవ్వాలేం లేరు. ఇవాళ కచ్చిఫ్ ప్లేస్ వాళ్ళంతా మీరున్నారా? మేము పార్టీల నుంచి ఎందుకు ఉపేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? ఎందుకు ఇవ్వాలి మీకు అసలు? ఎందుకు ఇవ్వాలి అంటే నేను ఇక్కడ గత 7 సంవత్సరాల నుంచి ఒక టీఓప్ అనే సంస్థకు పెట్టి పేదవాళ్లకు ఎంత బాగా చేస్తున్నా అంటే టీవీ ఛానళ్ళ కానుండి వాళ్ళకు లేడీస్కి కూడా వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ఊరికే సోమరిపోతులు అవుతారనే ఉద్దేశం మీద వాళ్ళకు కూడా కుట్టు మిషన్లతో పెట్టించి చిన్నపిల్లలకు 10th క్లాస్ పిల్లలకు ఒకటే రోజు 40 లక్షల రూపాయలు ఇచ్చిన నేను. ఇదే మొత్తం బహిరంగ సభ పెట్టి మీరు సేవా కార్యక్రమాలు చేసినంటారు. ఓకేనా? సేవా కార్యక్రమాలు చేశారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 7 డివిజన్లలో మీరు కోప్పడినా అడుగుతా. ఓకేనా? ఏం పర్వాలేదు, అడగాలి. బరాబర్ అడగాలి. అసలు ఎవరికైనా తెలుసా మీరు జూబ్లీహిల్స్లో నేను తెలియని ఎవరున్నారు? అసలు మీరు తెలుసా అంటున్నారు. అసలు నేను తెలియనో లేవన్నారు. నేను ఉపేందర్ రెడ్డి అంటే ఎక్కడికి పోయినా, సావుకాడికి పోయినా, పెళ్లి కాడికి పోయినా, ఇక్కడ 500 మంది పెళ్లిళ్ళు చేసినా నేను ఇక్కడ కాన్స్టిట్యున్సీలో. మీరు కావాలంటే ఇదంతా చూడండి. నాది మొత్తం నేను ఏం చేసిందో ఈయన మీరు ఎక్కడ పోయి అడిగి ఈయన ఉపేందర్ రెడ్డివి చేసిండా, ఊరికనే పేపర్ రాసుకున్నా అంటే మీరే చెప్తారు. వాళ్ళు మీరు టీ హబ్ పెట్టినా అంటున్నారు, ఈ 500 మంది పెళ్లిళ్ళు చేసినా అంటున్నారు. ఈ సేవా కార్యక్రమాలు నాకు ఇచ్చిరు. మరి ఎందుకు బ్యానర్లు ఎందుకు వేసుకోరు? సోషల్ మీడియాకి ఎందుకు రారు? టీవీలో ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వరు? టీవీలలో పెట్టడం మాకు అంత అది కాదు. బ్యానర్లు వేసుకోవడం అంత అది కాదు. పండుగ కాదు ఇది. మనం పబ్లిక్లో ఉండాలి. ఎక్కడ ఏ అవసరం ఉందో మనం పబ్లిక్లో ఎవరు చెప్పినా నా దగ్గర పనిచేసే వాళ్ళు వచ్చి కూడా అన్న పలానా వాళ్ళకి ఇబ్బంది ఉంది అంటే నేను అక్కడ పోయి ఉండాలి. కానీ ఈ పోస్టర్లు వేసుకుంటే పేదవాడికి ఏమొస్తుంది? పోస్టర్లలో పేదవాడికి ఏమన్నా పోస్టర్లు చూస్తే వానికి అన్నం పెడతారా? పెట్టరు కదా. పోస్టర్లు ఏమి అవసరం లేదు. ఇవాళ మీనాక్షి గారు కూడా అదే చెప్తున్నారు. మీరు ఉండేది ప్రజలలో ఉండండి, ప్రజలతో మేమేకమై ఉండండి, వాళ్ళ కష్ట సుఖాలు నేర్చుకొస్తే తెలుసుకోండి. కానీ పోస్టర్లలో ఉంటే మీకు ఎప్పుడు ఏది రాదని చెప్తున్నారు అసలు ఆల్రెడీ. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం విషయం ఒక 2 నిమిషాలు పక్కన పెడదాం. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం అయిపోతుంది, అంతర్గత కొట్లాటలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మళ్ళీ మీరు ఎన్నికలకు వెళ్తే అసలు ప్రజలు మిమ్మల్ని దగ్గర రాణిస్తారా? బరాబర్ రాణిస్తారన్నా. ఎందుకంటే నేను ఒక పిఎస్ఎస్ చైర్మన్గా, జనగామ కాన్స్టిట్యున్సీకి 2 మండలాల చైర్మన్గా, ఉమ్మడి జిల్లా వరంగల్ డైరెక్టర్గా, నా దగ్గరనే దాదాపు 250 కోట్లు నేనే ఇచ్చినారు చేతుల నుంచి 2 మండలాలలో. అంటే రాలేదని కాదు చెప్పే. చాలామంది 10 ఏళ్ళు ఏం కూర్చొని సీట్లకే అతకపోయి సీట్లనే మేమే నమ్ముకొని కూర్చున్న వాళ్ళు ఇవాళ వచ్చి మా మీద మాట్లాడుతున్నారు. 17 నెలల్లో మేము ఇన్ని పనులు చేస్తే ప్రజలు బరాబర్ మమ్మల్ని అవమానిస్తారు. మమ్మల్ని రాండి, మీకు ఎప్పుడు ఎలక్షన్ అయితే మేము బరాబర్ చూపిస్తామంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏదో పోయి కేటీఆర్, హరీష్ రావు, కవితక్కనో వీళ్ళు పోతే ఏం కాదా? ప్రజలలో ఆల్రెడీ తెలిసింది వీళ్ళు ఏందో. 10 ఏళ్ళు ఏం చేస్తున్నాం మీరు చెప్పాలి కదా. ఇప్పుడు మేము చెప్తున్నాం 15 ఏళ్ళలో ఏం చేసినామో చెప్తున్నాం మేము. అన్న ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో
మీ పార్టీలో లాగానే చాలా మంది నాయకులు మిగతా పార్టీలో కూడా ఆశాభావంతో ఉన్నారు. ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా ఒక చర్చ జరుగుతుంది, నిజమా కాదా అబద్ధం అనేది నాకు తెలియదు కానీ ఒక చర్చ జరుగుతుంది. What's the secret ingredient? The secret sauce for greatness. నాకు తెలియదు కానీ ఒక చర్చ జరుగుతుంది. కేటీఆర్ వైపు నుంచి ఉంటుంది, కవిత నుంచి ఉంటుంది, అక్కడే వీళ్ళంతా వస్తున్నారు. మరి ఏంటి పరిస్థితి? వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఎవరు నిలబడ్డా ప్రశ్నించే గొంతుకలు తయారవుతున్నాయి. పబ్లిక్ నుంచే రివర్స్ అవుతుంది వాళ్ళతోని. నాయకులు అవసరం లేదు వాళ్ళకు. పబ్లిక్ రేపు పొద్దున ఏం చేసినావయ్యా, నీ డబల్ బెడ్రూమ్లు ఏవి? మేము ఇక్కడ సిటీలో ఉన్నాం, మాకు డబల్ బెడ్రూమ్లు ఏమి ఇచ్చినావు, ఎప్పుడు ఇచ్చినావు, ఏమి ఇచ్చినావు? వాళ్ళు డబల్ బెడ్రూమ్లు ఇవ్వలే, మీరు ఇందిరా ఇండ్లు ఇస్తారా? మేము బరాబర్ ఇస్తాం. అసలు అన్నా మేము పుట్టింది 16 నెలలే అయిందన్నా. మేము పుట్టి 16 నెలలే అయింది. ఇంకా మేము చేసేది చాలా ఉంది. ఇంకా 3.5 సంవత్సరాలు మాకు అవకాశం ఉంది. ఈ 3.5 సంవత్సరాలు మేము ఏమైతే అన్నామో ఏం చేస్తారు? ఈరోజు దోచుకునుడు దాచుకునుడు అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. 20% ఏదైతే వీళ్ళు కమిషన్ తీసుకుంటారని చెప్తారు. అరే సెక్రటేరియట్ అడ్డాగా మారిపోయింది, 20% కమిషన్ కేటీఆర్ చెప్తున్నాడే. అన్న నీ అలవాటు మాకు చెప్ప. ఇది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలు అటువంటి ఏం జరగవు. ఏది జరిగినా అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. నీ ఇంటి పార్టీ కాదు ఇక్కడ. నువ్వు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము అట్లా. కానీ మీరు ఏం మాట్లాడుతున్నారు? అన్ని దోసుకున్నారా అంటున్నారు మీరు. 15 నెలలనే ఇంత దోసుకుంటే నువ్వు 10 ఏళ్ళలో ఎంత దోసుకున్నావు చెప్పు, లెక్కలది. నువ్వు ఒక 15 నెలలు కాలేదు మేము వచ్చి. 15 నెలల్లో మేము చేస్తూనే ఉన్నాం. రైతు భరోసా ఆపలే, రుణమాఫీ ఆపలే. రుణమాఫీ ఒక్క నా 2 మండలాలలోనే 250 కోట్లు వచ్చినాయి. రుణమాఫీలో దొంగ లెక్కలు చెప్తున్నారంటగా మీరు. దొంగ లెక్కలు ఉంటే నా దగ్గర చేసిందేమో 12,000 కోట్లు. మా సీఎం గారు వద్దు. నీ పిఎస్ఎస్సి అధ్యక్షుడిని, 2 మండలాల అధ్యక్షుడిని. నా దగ్గర ఎన్ని ఇచ్చినో హరీష్ రావును, కేటీఆర్ రమ్మను, నేను ఒక్కనే వస్తా, నా మండలికి రమ్మను. సవాల్ చేస్తున్నాడు ఆయన. బరాబర్ నేను వస్తాను, నా మండలికి రమ్మని. నేను ఎన్ని ఇచ్చినో నేను చెప్తాను. నేనే కదా ఇచ్చింది. మా జనగామ కాన్స్టిట్యున్సీలో 2 మండలాల చైర్మన్ నేను. ఇప్పుడు ఇంకా నాకు మొన్న మళ్ళీ ఎక్స్టెన్షన్ అయింది. రేపు ఆగస్టులో కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్ కాబోతున్నది. మళ్ళీ మాకు నెక్స్ట్ ఆగస్టు దాకా కూడా ఛాన్స్ ఉంటుంది మాకు. కాంగ్రెస్ పార్టీ చేతగాని ప్రభుత్వం నడుపుతుంది. గత 10 ఏళ్లలో 5 లక్షల కోట్లు అప్పు చేస్తే కేవలం 18 నెలల కాలంలోనే 1,80,000 కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డికి చేతగాట్లే ప్రభుత్వాన్ని నడపడం అని చెప్తారు అని మీరు అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ కాదు, బీజేపీ వాళ్ళు కూడా అదే చెప్తారు. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ఒకటే అన్నా. వీళ్ళిద్దరు రెండే దొందే అన్న. నేను ఒక మాట అక్కడ బీనే ఉంది, ఇక్కడ బీనే. బీజేపీకి బీనే, బీఆర్ఎస్ కు బీనే, ఇద్దరు కలుపుకున్నారు. నేను ఒక మాట అడుగుతా, సైడ్ ఫార్వర్డ్ చెప్పండి. బీజేపీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని చెప్తుంది, కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఏమో కాంగ్రెస్ బీజేపీ 2 ఒకటే అని చెప్తున్నారు. నిజం చెప్పండి, మీకు ఎవరితో సంబంధం ఉంది? బీజేపీనా బీఆర్ఎస్? ఒకటన్నా, మాకు బీఆర్ఎస్ అవసరం లేదు, బీజేపీ మాకు అసలు పడనే పడదు. ఎందుకంటే మాది నేషనల్ పార్టీ, వాళ్ళది నేషనల్ పార్టీ. మాకు వాళ్ళకి అసలు సంబంధాలు ఎక్కడ కూడా కుదిరే. ఎవరన్నా అంటే రాజకీయ అవగాహన లోపంతోనే అంటున్నారు తప్ప వేరే ఏం కాదు. ఎప్పుడైనా మాకు మా ఇద్దరికి సంబంధాలు కుదురుతాయా మీరు అన్నట్టు? చెప్తారా? సీఎం గారే చెప్తున్నారు కదా, నేను కాలేజ్ వాళ్ళ దగ్గరే. బరాబర్ నువ్వు ఇచ్చే బాధ్యత ఉంది, తీసుకునే బాధ్యత మా సీఎం కు ఉంది. నువ్వు ఇవ్వాలన్నా కానీ మాకు ఎలక్షన్ల వరకే మేము అని మా సీఎం గారు చెప్తున్నారు. అదే ఎలక్షనే మేము. ఎలక్షన్ తర్వాత మాకేమి లేవు. మళ్ళీ ఎలక్షన్ కొట్లాడినప్పుడు బరాబర్ నీతోనే మేము కొట్లాడతాం. సరే, కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే కుటుంబం అంటే రెడ్డిల కుటుంబ పార్టీ అని చెప్తున్నారు. ఏం చెప్తారు? రెడ్డిలకే కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీ ఇలాంటి వర్గాలకు దేనికి కూడా మంచి జరగట్లేదు అని చెప్తున్నారు. 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇది. రెడ్డిలు ఎక్కడైనా కానీ విలేజ్లో చూసుకున్నా, మీరు టౌన్లో చూసుకున్నా, జిల్లాలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా రెడ్డి అనేటోడు పెట్టడమే. రెడ్డిల పార్టీ కాదు అది. అయ్యా అంటే అన్నం పెడతాం, అది అలవాటు ఉంటుంది రెడ్డిలకు. అంతే. ఎవరు ఆకలితో వస్తే ఇంటికి వస్తే అన్న మొదలు చెంపించి నీళ్ళు కట్టుకోతాం, మీ తర్వాత మాట్లాడదామంటాం. మా ఇంటికి వస్తే మా అమ్మనే అట్లే ఉండ్రి. ఎండాకాలంలో వస్తే మా ఇంటికాడ 100 మంది తింటుండ్రు. అట్లా రెడ్డిలది అని పార్టీ కాదు అది. వాళ్ళు ఏంటంటే మా మీద ఒక బురద తాలుతున్నారు బాగా. వాళ్ళు చేసేది కాబట్టి నువ్వు ప్రగతి భవన్లో కూర్చొని ప్రగతి భవన్కి అంకితం అయిపోయి ఎవరిని రానియకుండా గద్దరనాసంటూ వస్తే కూడా నువ్వు ఆ ఎండలో పడి సచ్చి ఆల్రెడీ
ఆ కూర్చున్నందుకే ఆయనకు అనారోగ్యంతో మీరు చచ్చిపోయాడు. కూడా చేస్తారు కదా, గుమ్మడి నరసయ్య 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి మీ సీఎం ఇంటి దగ్గరకు వస్తే అది గేట్ దగ్గర నుంచి పెట్టింది కదా. అది సీఎం గారు కూడా మాట చెప్పినారు. ఏమని? నేను చూడలేదు, నాకు అక్కడ టీవీలో పడితే మళ్ళీ ఎమ్మడే పిలిచినా నాకు తెలియకుండా వచ్చిండు, అంతేకాని నాకు అటువంటి ఉద్దేశం లేదు, నేను అట్లా చేయలేని ఆయన కూడా మాట ఇచ్చి చెప్పిండు. రైట్, చివరిగా ఒక మాట అడుగుతాను. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ నాకు టికెట్ అని చెప్తున్నాడు, అజారుద్దీన్ నాకు అని చెప్తున్నాడు, ఇంకో చాలా మంది నాయకులు చాలా మంది ఉన్నారు. మరి మీరు చూడబోతేనేమో జూబ్లీ హిల్స్ నాకే ఖచ్చితంగా ఈసారి 1,00,000 మెజార్టీ అని చెప్తారు. ఏంటి మీ నమ్మకం ఏంటి, మీ ధైర్యం ఏంటి అసలు? నేను ఇక్కడ చేసిన సేవలే మీకు ఇందాక ఇప్పుడు కూడా మళ్ళీ మీకు పేపర్ చూపించడానికి ఇదే కారణం. ఏంటి అంటే ढेर सारी वैरायटी, बेस्ट से बेस्ट प्राइसेस। मिंत्रा, इट्स you 2.0। చేసిన సేవలే మీకు ఇందాక ఇప్పుడు కూడా మళ్ళీ మీకు పేపర్ చూపించడానికి ఇదే కారణం. ఏంటి అంటే ఈ పేపర్లో నేను చేయని ఏమీ లేవు అని ఒకటి కూడా నేను అన్ని చేసినవి పెట్టుకున్నా. చేయని ఒక్కటి కూడా రేపు పొద్దున ఎవరైనా వచ్చి నువ్వేం చేసినావా అని నన్ను అడిగే అంత దమ్ముంది. నా ఆఫీస్ ఇక్కడే కమలాపురి కాలనీలో, నేను ఇక్కడ 45 సంవత్సరాల నుంచి ఇక్కడే, నా ఇల్లు ఇక్కడే, నా వ్యాపారం ఇక్కడే, నీ అంతా ఉండేది ఇక్కడే. నన్ను అడగవచ్చు, ఎవరైనా కానీ అడగవచ్చు. ముస్లింలకు రంజాన్ తోఫా కూడా ఇచ్చిన నేను. స్కాలర్షిప్లు ఒక్కొక్కరికి పిల్లోనికి 10,000 చొప్పున 40 లక్షలు ఇచ్చిన ఒకటే రోజు. ఇన్ని చేసిరు అని చెప్తారు కదా. సో మీ నియోజకవర్గం ప్రజలకి బైపోల్ రాబోతుంది, మీ మాటగా ఉపేందర్ రెడ్డి మాటగా ఏం చెప్తారు? పీజీఆర్ చనిపోయిన తర్వాత అటువంటి వ్యక్తి మాకు ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా రాలే. ఎందుకు అంటే కన్న కొడుకే ఆ పని చేయలే. విష్ణువర్ధన్ రెడ్డి అతను ఎక్కడ కాంగ్రెస్ పార్టీని ఆదరించక తండ్రి కడుపులో పుట్టిన వ్యక్తిగా, కానీ ఆయన చూసి నేర్చుకునే వాళ్ళం చాలా మంచిగా ఉన్నాం. కానీ పుట్టిన వ్యక్తిగా ఆయన ఎప్పుడు ఫెయిల్ అయింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మళ్ళీ పీజీఆర్ రావాలంటే మళ్ళీ పీజీఆర్ ఇక్కడ ఆయననే మనం జ్ఞాపకం చేసుకుంటా చేయాలంటే ఉపేందర్ రెడ్డికి సీట్ ఇవ్వాలి. ఉపేందర్ రెడ్డి తప్పకుండా గెలిచి సెకండ్ పీజీఆర్ చేసుకునే బాధ్యత అది నా మీద ఉంది. నేను చేయనా తర్వాత చెప్తాను. మీరు ఎలక్షన్ల తర్వాత మళ్ళా నాకు టికెట్ అవకాశం ఇచ్చి సీఎం గారు మీరు ఉండాలి అని అధిష్టానం అంతా ఓకే అంటే బరాబర్ నేను ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి నేను సత్తా ఏందో చూపించుకోవాలని ఈసారి నేను నిలబడుతున్నాడు. పోయినసారి అజారుద్దీన్కి ఇస్తామంటే నేను అంతా రెడీ అయిపోయినాక సీఎం గారు ఒక మాట చెప్తే ఆ మాటని కట్టుబడి ఉన్న ఖడ్గే గారు కూడా నాకు కండవ గడిపేటప్పుడు ఒకటే అన్నాడు, తమ్మి నువ్వేం బాధపడకు, వచ్చేసారి ఏ టైం వచ్చినా నీకు అవకాశం ఇస్తానని ఖడ్గే గారు కూడా నాకు మాట చెప్పినారు. కాబట్టి వీళ్ళ ఫోటోలో కూడా ఖడ్గే గారు ఉన్నారు. ఇలా నేను ఊరికనే చెప్పట్లేదు. ఏది నా నోటి నుంచి వస్తుందో అది అవతల వాళ్ళ నోటి నుంచి ఇన్న మాట నేను చెప్తున్నా తప్ప ఇది నాకు నీకు కల్పితం కానీ షోపుటప్పులు కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడే హంగామా చేయాలి, ఎలక్షన్లు వచ్చినప్పుడే బ్యానర్లు పెట్టాలి అంటే బ్యానర్లతోని పిల్లలకు అయ్యేది ఏమీ లేదు, పేదవాడికి వచ్చేది అసలే ఏమీ లేదు. కాబట్టి ఈ బ్యానర్లను చేసే వాళ్ళని మొత్తం రద్దు చేసి వాళ్ళను రాజకీయంగా పక్కకు పెట్టాలని